కాకుండా నేను వారిని గనులుగా చేసేదను. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనము. యెహోవా ఇశ్రాయేలు వారిని గూర్చియు యూదా వారిని గూర్చియు సెలవిచ్చిన మాటలివి. దేవుడైన యెహోవా వారికి ఆయన మాటలను ప్రకటించుతూ వచ్చినను వారు వినకపోతిరి. అన్యదేవతలను పూజించిరి. వారి దుష్ట క్రియలు విడిచి పెట్టనందున ఆయన వారిని బబులోను రాజ్యమునకు చెరగా అప్పగించెను. అప్పుడు చెరలో నుండి వారు ఆయనకు మొర్రపెట్టగా వారి మొర ఆలకించి వారి పితరులతో చేసిన వాగ్దానమును జ్ఞాపకం చేసుకుని మరలా వారికిచ్చదనన్న దేశమునకు రప్పించినప్పుడు అల్పులుగా కాక గనులుగా చేసదనని చెప్పిన మాటలు. మనము కూడా ఎన్నో మారులు తండ్రిని భయపరిచి నా క్రియల ద్వారా ఆయనను అదపెట్టినను మన తప్పిదములను ఒప్పుకొని తిరిగి వచ్చిన ఎడల ఆయన మన జీవితంలో మనకే ఇచ్చిన వాగ్దానములను నెరవేరుస్తారు.